నా పాటికి నేను తినేసి మధ్యాహ్నం మంచి స్లీప్లో ఉంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఈరోజు నా బర్త్డే కదా ఈవినింగ్ ట్రీట్ ఇస్తే అర్జెంటుగా నువ్వు బయలుదేరి వైజాగ్ వచ్చే అందబయ్య. ఒక క్షణం నాకు అసలు ఏం అర్థం కాలేదు. కూడా షాక్ లో ఉన్నా. జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను కూడా. ఇంకా ట్రీట్ ఇస్తుందంటే ఆగుతామా, వెంటనే బయలుదేరిపోయి భీమిలి బీచ్ మీద వైజాగ్ వెళ్తున్నాను భయ్య. దారిలో కపుల్స్, మళ్ళీ కపుల్స్, మళ్ళీ కపుల్స్. ఇంకా అలా వైజాగ్ వచ్చేసాను భయ్య. హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకురాలేదంటే మా ఫ్రెండ్ అరే అలుగుతున్నావు ఇప్పుడు. ఏ బాబు, ఏ బాబు, ఏ బాబు. ఇంకా అలా కేక్ కట్ చేస్తూ ఇదే ట్రీట్ నీట్గా వెళ్ళిపోయి ఇంటికి అంది భయ్య. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. తినే క్వీన్ వయ్యారి పామ. ఇంకా అలా సోమవారం తీసుకొచ్చింది భయ్య. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని లైవ్ మ్యూజిక్ ఉంటే లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బాగా పాడాడు భయ్య ఆ భయ్య. పక్కనే బార్ కూడా ఉంటే లైట్గా ట్రై చేద్దామా అని మా ఫ్రెండ్ని అడిగాను భయ్య. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాగా. అంతే ఇంకా వెళ్ళొస్తా, బాయ్.